సామెతల గ్రంథం 16వ అధ్యాయము 3వ వచనం. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. హల్లెలూయా. దేవుడి పరిశుద్ధ లేఖనములను మనం వెనక్కి ఆశీర్వదించును గాక. ఆమేన్. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన వాడా, నీ నామమునకు ఎంతో స్తోత్రం. సర్వశక్తిమంతుడానికే స్తోత్రం, బలవంతుడానికే స్తోత్రం, మహిమగల మార్షక నీ నామమునకు ఎంతో స్తోత్రం. ఇంతవరకు నీ ప్రియులు చేసినటువంటి ప్రార్థన మీరు ఆలకించినందుకు నీకు వందనాలు. పాటల ద్వారా నేను గణపరిచేటువంటి కృపను మీరు అనుగ్రహించినందుకు నీకు వందనాలు. మీరు కుటుంబంలో మీరు ఎంతవరకు చేసిన గొప్ప కార్యాలు బట్టి నీకు వేల వందనాలయ్యా. నీ వాక్యమును ధ్యానించబోతుండగా పరిశుద్ధాత్ముడా మీరే మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడి ప్రభావ తేటతెల్లంగా మీరే మాట్లాడమని, బలపరచమని, మీ నామమునికే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని నజరేయుడైన యేసు నామమున అడుగుచున్న మా పరమ తండ్రి. ఆమేన్. మన దేవుడును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్న పరిశుద్ధ గ్రంథంలో సామెతల గ్రంథం 16వ అధ్యాయము 3వ వచనములో నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. ఏం చేయాలంట? మనకున్నటువంటి ఈ పని ఒత్తిడిని ఎవరి మీద పెట్టాలి? దేవుని మీద పెట్టాలి. దేవుని ఆనుకొని ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా సహాయము చేస్తాడు. యేసు ప్రభువారు అనేక మంది జనాలను పిలిచి వారికి 3 దినాలు ఏం చేశాడు? వాక్యాన్ని అందించాడు. ఆ వాక్యం అందించిన తర్వాత తన శిష్యులను పిలిచి వారికి ఒక టాస్క్ ఇచ్చాడు. ఏంటో తెలుసా? మీరు వీరందరికీ భోజనం పెట్టాలి అన్నాడు. ఏం పెట్టాలంట? భోజనం పెట్టాలి. ఎంతమంది ఉన్నారు వాళ్ళు? 5 మంది ఉన్నారా? 10 మంది ఉన్నారా? 50 మంది ఉన్నారా? 500 మంది ఉన్నారా? పురుషులే 5,000 మంది. ఎంతమంది? పురుషులే 5,000 మంది ఉంటే మరి స్త్రీలు ఎంతమంది ఉంటారు? పిల్లలు ఎంతమంది ఉంటారు? చాలామంది ఉంటారు కదా. కానీ వాళ్ళకి ఇచ్చిన టాస్క్ ఏంటి అని అంటే మీరే పెట్టండి. నాకు తెలిసి వాళ్ళందరూ గ్రూప్ డిస్కస్ చేసుకుని ఉంటారు. ఏంట్రా ఏం చేద్దాం? ఎంతమంది అంటే ఇప్పుడు షాప్కి వెళ్ళినా తెచ్చినా వాళ్ళు మనలాగా ఒక 30 కేజీలు 50 కేజీలు రైస్ వండేసుకుని తినేసుకునేటువంటి వాళ్ళు కాదు. వాళ్ళు రొట్టెలు తింటారు. అవునా? అందుకే కదా యేసుప్రభువు వారు ఏం చేశాడు? రొట్టెని ఇచ్చారా లేకపోతే కేజీ బియ్యం తీసుకొచ్చి ఇచ్చారా? అందరికీ రొట్టెలు ఇచ్చాడు. అంటే రొట్టెలు చేయాలంటే ఎంత కష్టం? అంతమందికి చేయాలి అని అంటే చాలా ప్రయాసతో కూడుకున్నటువంటిది. టైం కావాలి, ప్రయాస, ఇంకా మనుషులు కూడా చేయాల్సినటువంటి పరిస్థితి. వీళ్ళకి అర్థం కాక వీళ్ళు సైలెంట్గా ఉన్నారు. అయితే యేసుప్రభువు వారు అన్నారు, ఇదిగో మీరు జనాల దగ్గరికి వెళ్ళండి, వాళ్ళ దగ్గర కనుక ఏమైనా ఉంటే కనుక తీసుకొని రండి అన్నారు. అయితే ఏం చేశారు? ఆంధ్రయ్య, పేతురు, అక్కడ ఉన్నటువంటి శిష్యులందరూ వెళ్ళి జనాలందరినీ కనుక్కుంటున్నారు అనమాట. మీ దగ్గర ఏమైనా ఉందా ఆహారం? ఏమైనా ఉందా ఆహారం అని అడగగా ఒక చిన్నవాడి దగ్గర ఏముంది? 5 రొట్టెలు 2 చేపలు. ఇక వెంటనే అవి తీసుకొచ్చి యేసుప్రభువు వారికి ఇచ్చినప్పుడు యేసుప్రభువు వారు ఏం చేశాడో తెలుసా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఎప్పుడైతే దాన్ని విరిచాడో గొప్ప కార్యమును అక్కడ వారందరూ చూశారు. వారు తినగా ఎన్ని గంపలు మిగిలినాయి? 12 గంపలను దేవుడు మిగిల్చేటట్టుగా దేవుడు కృప చూపించాడు. అంటే వారు దేవుని మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి, వారి భారమునంతా దేవుని మీద పెట్టాడు కాబట్టి దేవుడు ఏం చేశాడు తెలుసా? గొప్ప కార్యములు దేవుడు జరిగించాడు. మనము కూడా మనకు శక్తి మించినటువంటి కార్యములు జరిగించేటప్పుడు మనకు జ్ఞానమును కానీ, మనకు తెలివిని కానీ, మనకు సామర్థ్యాన్ని కానీ ఆధారము చేసుకొనక ఏం చేయాలో తెలుసా? దేవా, ఇది నాకు ఇంతే ఉన్నది, నా స్తోమత ఇంతే, నా యొక్క జ్ఞానం ఇంతే, నీవే సహాయము చేయదేవా, నీవే ఎలాగైనా నాకు సఫలమును దయచేయన దేవా అని చెప్పి ఎప్పుడైతే మనము ఆయన మీద ఆనుకుంటామో, ఆధారపడతామో దేవుడు తప్పకుండా సఫలము చేస్తాడు ఆయన. అంతేగాని చాలామంది ఏం చేస్తూ ఉంటారు అని అంటే వారికి ఉన్న దాన్ని బట్టి వారే అతిశయపుతో చేయాలని చెప్పి చూస్తూ ఉంటారు. వారే సొంత జ్ఞానమును బట్టి చేస్తూ ఉంటారు. కానీ అవన్నీ ఏమవుతాయి తెలుసా? అర్ధాంతరంగా మధ్యలోనే ఆగిపోతూ ఉంటాయి. అందుకే దేవుడు కీర్తన గ్రంథం 127వ అధ్యాయము 1వ వచనంలో చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాన్ని కట్టువారి ప్రయాసము వ్యర్థమే, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. అంటే చూడండి, మీరు గృహం కట్టాలని చెప్పి అనుకుంటున్నారు, ఇంకా ఈ లోకంలో ఎవరైతే ఏ కార్యము చేయాలని చెప్పి అనుకుంటున్నారో దేవుడు లేకుండా వారు ఏమి చేసినా కానీ అది సఫలము కాదు. అంటే ఇల్లు కట్టాలంటే ఎవరు కట్టాలో తెలుసా? దేవుడే కట్టాలి. మన దగ్గర డబ్బు ఉండొచ్చు, పనివారు ఉండొచ్చు, లేకపోతే మనకి పలుకుబడి ఉండొచ్చు, లేకపోతే ఏమైనా ఉండొచ్చేమో, కానీ దేవుడు గనక కట్టించకపోతే ఆ యొక్క కార్యము ఏమాత్రము సఫలము కాదు. ఎందుకనంటే గృహం అయితే కడతారు కానీ అందులో ప్రశాంతత ఉండాలి అన్న, క్షేమము ఉండాలి అనన్నా, సఫలత ఉండాలి అనన్నా, వారి కుటుంబం అంతా సంతోషంగా ఉండాలి అనన్నా ఆ గృహంలో ఎవరు ఉండాలో తెలుసా? దేవుడు ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కటి దేంతో ప్రారంభిస్తూ ఉంటామో తెలుసా? ప్రార్థనతోనే. కొంతమంది ఏం చేస్తారు? పంతులు పిలుచుకొచ్చి
భూమి పూజ చేస్తూ ఉంటారు. ఇలాగే ఒక కుటుంబము దేవుని ఎరిగినటువంటి కుటుంబమే, బాప్తిసం తీసుకున్నటువంటి కుటుంబమే ఏం చేశారో తెలుసా? గోతులు తీసిన తర్వాత దైవజనుని పిలిచి ప్రార్థన చేసుకున్నారు. తర్వాత పంతులు గారు ఆ చుట్టుప్రక్కల ఉన్నటువంటి వాళ్ళు చెప్పినటువంటి మాట ఏంటి తెలుసా? మీరు నవధాన్యాలు వేస్తే కనుక చాలా బాగుంటుంది అని అంటే, ఆ నవధాన్యాలు తీసుకుని వచ్చేసి వేస్తే ఏమైందో తెలుసా? వాళ్ళు అప్పు తెచ్చిన దానికన్నా కూడా రెట్టింపు కట్టేటట్టుగా అయిపోయింది. వాళ్ళు ఇప్పటికీ చెప్పేటువంటి మాట ఏంటి తెలుసా? మేము చేసినటువంటి ఆ ఒక్క పొరపాటు వలన మేము ఎంతో నష్టపోయాం. ఏమయ్యా అంటే చూడండి, దేవుడు లేకుండా గనక అన్యులను ఆధారం చేసుకొని మన సొంత జ్ఞానమును ఆధారం చేసుకొని గనక కడితే ఏమవుతుందో తెలుసా? నష్టము చవి చూస్తాం. అందుకని తిథులు, నక్షత్రాలు, ఇది మంచి రోజు, అది చెడ్డ రోజు అని చెప్పి వాటిని మనం ఆధారం చేసుకోకూడదు. ఇంకా ఇల్లు కట్టేటప్పుడు చాలామంది పాలు పొంగిస్తూ ఉంటారు. ఎందుకు పాలు పొంగిస్తూ ఉంటారు? అదొక శాస్త్రం ఉంది. ఏంటో తెలుసా? అగ్నికి మొదటగా ఏం చేయాలంట? చల్లార్చాలంట దాన్ని. ఏంటి? లేకపోతే ఆ అగ్ని అంట ఇల్లు నాశనం చేస్తుందని చెప్పి అదొక శాస్త్రం ఉండటం వల్లనే పాలు పొంగిస్తూ ఉంటారు. అంటే ఆ పాలు పొంగిన తర్వాత అగ్ని ఏమవ్వాలి? ఆరిపోవాలి. అంటే ఆయన శాంతిస్తే కుటుంబం అంతా క్షేమంగా ఉంటుంది. లేకపోతే ఏమైంది? అగ్నికి ఆహుతి అయిపోతారు అని చెప్పి చాలామంది ఏం చేస్తూ ఉంటారు. ఇదే క్రైస్తవులు కూడా ఏం చేస్తూ ఉంటారు? పాలు పొంగించారా అంటారు. ఏంటి పొంగించేది? పాలు పొంగించినంత మాత్రాన పాలు పొంగించకపోతే కనుక గృహంలో ఉండరా? ఏం చేస్తూ ఉంటారు తెలుసా? దైవజనుని పిలిచేమో ప్రార్థన పెట్టుకుంటూ ఉంటారు. తర్వాత ఇలాంటివి చేయటం వలన శాపం కూడా ఇంటికి తెచ్చుకుంటూ ఉంటారు. అందుకనే ఈ కష్టాలు, అందుకనే బాధలు, అందుకనే ఈ యొక్క కొరతలు ఏంటి అని అంటే, అంత ప్రార్థనతో ప్రారంభించి చివరిలో అంతా అంటారు కదా, అన్నీ ఉంటాయి కానీ అల్లు నోట్లు ఏముండదంట. అదే రీతిగా అన్నీ ప్రారంభించి అన్నీ ఏం చేస్తూ ఉంటారు అని అంటే, ఇలాంటి దుష్టమైనటువంటి పనులు చేయటం వలన మన కుటుంబాన్ని మనమే నష్టాల్లోకి నెట్టివేసేటువంటి వారుగా ఉంటాం. కాబట్టి దేవుని బిడ్డలారా, గృహం కట్టించుకోవాలి అనంటే దేవుని సఫలంతో ఉండాలి. అలా ఉండాలి అనంటే దేవుని యొక్క ఆజ్ఞానుసారంగా చేస్తూ ఉండాలి. పాస్టర్ గారిని పిలిచింది, గృహప్రవేశం జరుగుతుంది. పాస్టర్ గారు లోపలికి ఎంటర్ అయిపోయారు. కానీ ఆమె ఇంటి యజమానురాలు రాలా. ఇంకా ఏం రాలా? దైవజనుడు వెయిట్ చేస్తూ ఉన్నాడు అన్నమాట. ఏంటి వెయిట్ చేస్తున్నాడు అంటే, ఇక్కడికి వెళ్ళింది పాస్టర్ గారు. ఎంతసేపటికి ఆమె రావటం లేదు. ఆ చుట్టుప్రక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ ఇక్కడే వెళ్ళిందండి, పలానా వాళ్ళ ఇంటికి వెళ్ళిందండి అని. అలా ఆడపడుస్తుంటారు కదా. ఆమెను అడిగి, ఏమ్మా మీ ఇంటి యజమానురాలు ఎక్కడికి వెళ్ళింది అని అంటే, ఉప్పు ఉందంట, ఆ ఉప్పు తెచ్చుకోవడానికి వెళ్ళింది. ఏం తెచ్చుకోవడానికి వెళ్ళిందంట? దైవజనుడు పెట్టేటప్పుడు ఏ కాలు పెట్టాలి? కుడి కాలు పెట్టాలి. చచ్చిపోయిన వాళ్ళు ఇళ్లలోకి రాకూడదా? లేకపోతే అక్కడ భోజనాలు చేసి లోపలికి రాకూడదా? అంటే ఏంటి ఇవన్నీ? అంటే ఒక రోజు ప్రారంభం రోజునైతే ఆడంబరంగా చేస్తారు, మరి రెండో రోజు నుంచి వస్తే అంటే ఇలాంటివి మనం చేయకూడదు. దేవుడు ఉన్న ఇళ్లలో ఏమి జరిగినా అది మన మంచి కోసం అనుకోవాలి. అంతేగాని ఇలాంటివి చేయటం వలన మన కుటుంబము అభివృద్ధి చెందదు, మనము సక్సెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేయలేం. చాలామంది అంటారు, ఈశాన్యం చోటన బరువు ఎక్కువ పెట్టకూడదు అంటారు. ఒక ఆయన ఇలాగే, నేను ఒక షాప్కి వెళ్ళా, డ్రెస్ కుట్టించుకుందామని వెళ్ళా. షాప్ ఎంత ఉంది? ఇంత గదిలో ఉంది. నేను ఆ మూల నుంచున్నా. ఆ మూల నుంచి అంటే, ఈశాన్యం అంటే అక్కడికి వచ్చేది, ఇక్కడ నుంచి అన్నాడు. నేను షాప్ ఎంత ఉంది? బట్టలతో నింపేసావన్నీ, ఇంకా మిగిలింది ఇక్కడ బల్ల పెట్టాడు, ఇంకా మిగిలింది అక్కడే ఉంచవలసింది. మరి అక్కడ ఉంచవద్దంటే ఎక్కడ ఉంచవాలి? ఆయన అన్నాడు, మీరు అక్కడ ఉంచవద్దండి, ఈశాన్యం బరువు ఎక్కువైపోద్దండి. మరి బరువు ఎక్కువైపోద్ది అన్నప్పుడు పెద్ద షాప్ తీసుకోవాలి నువ్వు. అవునా కాదు? అంటే ఏమైపోయింది అంటే, మనుషులకి ఈ యొక్క ఆచారాలు ఎక్కువైపోతున్నాయి. మళ్ళీ దేవుని దగ్గరకు వచ్చి కన్నీరు కారుతారు. ఏమని? దేవా ఎందుకయ్యా ఈ కష్టము? దేవా ఇల్లు కొనుక్కున్నా కానీ ఎందుకయ్యా ఈ మనశ్శాంతి లేదు అని అంటే, అమ్మా నేను ఉన్నానా ఇంట్లో? ఎవరుండాలి ఇంట్లో? దేవుడు ఉండాలి అనంటే దేవుడు వాక్యానుసారంగా ఉన్న ఇళ్లలోనే దేవుడు ఉంటాడు. దేవుడు వాక్యానుసారంగా కట్టబడినటువంటి ఇళ్లలో దేవుడు ఉన్నాడు. కోట్లతో ఇల్లు కట్టినా, పెద్ద మేస్త్రులతో ఇల్లు కట్టినా ఎవరు ఉండాలో తెలుసా? మొదటిగా దేవుడు ఉండాలి. దేవుడు లేనటువంటి ఇల్లు దెయ్యానికి నిలయం.
దేవుడు ఉన్నటువంటి ఇళ్లలో ఒక మూల పడుకున్నా కానీ దేవుడు ఆ ఇంటిని బహుగా ఆశీర్వదిస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మన పనుల భారం ఏం చేయాలో తెలుసా? మొదటగా ఆయన మీద మనం పెడితే దేవుడు ఖచ్చితంగా సఫలము చేస్తాడు. రెండవదిగా మనం చేయాల్సింది ఏంటి అని అంటే, మన మనోధైర్యాన్ని విడిచిపెట్టకూడదు. ఏం చేయకూడదు? మన మనోధైర్యాన్ని విడిచిపెట్టకూడదు. అందుకే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 35వ వచనంలో దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 35వ వచనం. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. హల్లెలూయా. మనం గృహం కట్టడానికి డబ్బు లేకపోయినా పర్లేదు, కానీ గుండెలంటే ఏముండాలో తెలుసా? ధైర్యం ఉండాలి, విశ్వాసం ఉండాలి, ఆయన ఎందుకు నిరీక్షణ ఉండాలి. ఏంటో తెలుసా? నా దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడని చెప్పి ఎప్పుడైతే మనం ఆయనను బలపరచాలి. ఏంటి? నా దేవుడు చేస్తాడు. ఏం చేస్తాడు? నా దేవుడు సహాయకుడు, ఆయనకు అసాధ్యం అంటూ ఏది లేదు. భూమి ఆకాశము సృజించినటువంటి సృష్టికర్త ఆయనే, కాబట్టి ఆయనకు ఇది పెద్ద సమస్య కాదు అని చెప్పి ఏం చేయాలో తెలుసా? మన విశ్వాసముతో ముందుకు సాగాలి. సౌలుని ఎన్నుకున్నది ఎవరు? దేవుడు కాదా? సౌలుని ఎన్నుకుంది సమూయేలు ద్వారా కాదా? మరి గొలియాతు యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు మొదటిగా ఎవరిని ఆహ్వానించాలి? సౌలు ఎవరిని ఆహ్వానించాలి? దేవుని ఆహ్వానించాలి. తర్వాత దైవజనుడిని ఆహ్వానించాలి, సమూయేలుని ఆహ్వానించాలి. ఎందుకో తెలుసా? ఇంత గొప్ప అపాయం వచ్చింది అని అంటే తప్పించేవాడు ఎవరు? ఆయన. కాబట్టి సమూయేలు దగ్గరికి పిలిచి ఏమని చెప్పాలో తెలుసా? అయ్యా, గొలియాతు అనేవాడు వచ్చాడయ్యా, మరి ఆయన యుద్ధం చేయడానికి వచ్చాడు, మరి ఏం చేయాలి? మేమైతే ఏం చేయలేనటువంటి దిక్కుతో వచ్చినటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నాము. ఒకసారి ఇదిగో ఆ దేవునికి ప్రార్థన చేయి, ఆయన ఏమైనా సహాయం చేస్తాడేమో అని చెప్పి అనుకుని ఉంటే బాగుండేదే లేదు. ఏం చేశాడు తెలుసా? ఆయన తన పరివారాలందరినీ, సైన్యాధిపతులందరినీ పిలిచి మీటింగ్ పెట్టాడు. ఏం పెట్టాడు? ఏం చేద్దాం అబ్బాయి, ఏం చేద్దాం? ఏం చేయలేదు. బాడైనటువంటి దావీదు వచ్చి నేను చేయిస్తాను. వీళ్ళకి ఎవరికి ధైర్యం లేదు. 6 అడుగులు ఉన్నటువంటి వాళ్ళకి ధైర్యం లేదు, బాగా దేహదారిద్ర్యం ఉన్నటువంటి వాళ్ళకి ధైర్యం లేదు. కానీ ఎవరికి ధైర్యం ఉంది? బాలుడైనటువంటి దావీదు. అవునా? సరే అబ్బాయి, యుద్ధం చేస్తావా? కత్తి పట్టుకో అన్నాడు. కత్తి మొయ్యలేకపోయాడు. ఏంటి? కత్తి మొయ్యలేనటువంటి వాడు శత్రువుని ఎలా చంపుతాడు? చంపగలరా? శిరస్నానం ధరించలేనటువంటి వాడు శత్రువు కొట్టేటువంటి దెబ్బను ఎలా తట్టుకోగలడు? తట్టుకోలేడు. కానీ ఆయన గుండెల నుండి ఏముందో తెలుసా? ధైర్యము ఉన్నది. ఆ ధైర్యము మనుషులు వెనకాల నుండి పుష్ చేసినటువంటి ధైర్యము కాదు, కానీ తను సేవిస్తున్నటువంటి దేవుడు తన హృదయంలో ఉన్నాడు కాబట్టి ధైర్యం వచ్చింది. ఆయన ఏమన్నాడు తెలుసా? సున్నతి లేనటువంటి వాడు, ఎన్నిక లేనటువంటి వాడు ఈ పెద్ద నాకు లెక్కే కాదన్నాడు. ఏంటి? పెద్ద లెక్కే కాదు అని. ఆయనకి నిజంగానే కోపం రావడంలో పెద్ద ఆశ్చర్యం కాదు. ఎందుకో తెలుసా? ఆయన ఏమనుకున్నాడు అని అంటే, నేను కనీసం 9 అడుగులు ఉన్నాను, నాతో వచ్చేవాడు సమఉజ్జీవంగా ఒక 6 అడుగులు వచ్చేవాడు ఉంటాడేమో, లేకపోతే 8 అడుగులు వచ్చేవాడు ఉన్నాడేమో, లేకపోతే 7 అడుగులు వచ్చాడు అనుకున్నాడేమో, కానీ 5 అడుగులు కూడా లేనటువంటి వాడు వచ్చాడు. ఇప్పుడు ఏమనుకుని ఉంటాడు? ఎరా కామెడీ కోసం వచ్చావా, లేకపోతే నన్ను కుక్కను అనుకున్నావా? నువ్వు వచ్చింది కూడా ఏం తీసుకొచ్చావు? రాళ్ళు ఏరుకుని ఉంటున్నావు ఏంట్రా? ఏంటి రాళ్ళు? ఏమంటే ఇంత శరీరానికి ఇంత మట్టి గడ్డతో కొడితే ఏమైనా అయిద్దా? ఇంత బలాఢ్యుడికి కత్తి చేత గాయపరచబడినటువంటి ఆ వ్యక్తికి చిన్న రాయి పెద్ద ఏమన్నా లెక్క? ఆయనకి ఈయనేమి ఏరుకొని వస్తున్నాడు? రాళ్ళు ఏరుకొని వస్తున్నాడు. ఏం తీసుకుని వస్తున్నాడు? ఒడిశలు తీసుకుని వస్తున్నాడు. అని అడుగుతున్నాడు, ఏంట్రా నీ ధైర్యం అని అంటే, నా దేవుడు నా తోడున్నాడు, జీవం గల దేవుడు నా తోడున్నాడు, అదే నా ధైర్యం. ఈ ధైర్యము దేవుడు వెనకాల ఉంటే చూపించిన ద్వారా తెలిసిందా, లేకపోతే గుండెల ద్వారా ఉంటే తెలిసిందా? గుండెల్లో ఉంది. మనం కూడా ధైర్యం ఎక్కడ ఉండాలి తెలుసా? గుండెల నిండా ఉండాలి. 10 మంది ఒకలా చెప్తాడు, 100 మంది ఒకలా చెప్తారు. ఏమంటారు తెలుసా? నువ్వు స్టార్ట్ చేస్తున్నావు కానీ ఏం అవ్వదులే, ఎంతోమంది స్టార్ట్ చేశారు, వాళ్ళందరూ మధ్యలో అయిపోయినాయి, నువ్వేం చేయగలవు, ఆడదానివి పొట్టిదానివి అని అన్నా కానీ ఏమన్నా తెలుసా? సామాన్యులను దేవుడు హెచ్చిస్తాడు, ఎన్నికలైనటువంటి వాడిని దేవుడు ఎన్నుకుంటాడు, మాలాంటి ద్వారానే గొప్ప కార్యమును దేవుడు జరిగిస్తాడు. కాబట్టి ఆయనకు అసాధ్యం అంటే ఏది లేదు అని చెప్పి ధైర్యంతో చెప్పాలి. ఇంకా కొంతమంది విమర్శ చేస్తూ ఉంటారు. ఏంటి అని అంటే, అందరూ మారారు కానీ నీ కుటుంబం ఇంకా మారలేదుగా అంటారు. ఏంటి
అందరూ మారారు కానీ నీ కుటుంబం ఇంకా మారలేదుగా. నీ కుమారుడు మారలా, నీ భర్త మారలా, నీ బిడ్డలు మారలా. నువ్వు ఒక్కదానివే చంకలో బైబిల్ పెట్టుకొని ప్రతిరోజు దేవుడు దేవుడు అంటావు. ఎక్కడ ప్రార్థన జరిగితే దేవుడు దేవుడు అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటావు. వాళ్ళు అసలు మారలేదు, ఆ త్రాగటం మారలేదు. వాళ్ళు ఎలా ఉన్నారు అలా ఉన్నారు. నీవేమో నీతి బోధలు మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళేమో ఇంకో లోకంలో జీవిస్తూ ఉన్నారు. లోకానుసారంగా జీవిస్తున్నప్పుడు నువ్వు ఎలాగమ్మా చేతన ప్రార్థన వాళ్ళందరి కోసం చెప్తూ ఉంటావు. ఏమని? యేసు ప్రభువుని నమ్ముకోండి జీవితాలు మారుతారని. నీ కుటుంబాన్ని నువ్వు మార్చుకోలేకపోతున్నావే అని చెప్పి విమర్శ చేసినప్పుడు ఏమన్నా తెలుసా? నా ప్రార్థన దేవుడు త్రోసివేయడు అని చెప్పాలి. నా దేవుడు ఖచ్చితంగా ప్రార్థనకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. మనం చూడని దాన్ని నమ్మిక ఉంచటం విశ్వాసం. మన కనుల ఎదుట జరగని దాన్ని నమ్మటమే విశ్వాసం. ధైర్యంగా చెప్పాలి. ఏంటో తెలుసా? ఆకాశం నుండి వచ్చేటువంటి వర్షము భూమిని తడపకుండా ఏ రీతిగా అయితే పైకి వెళ్ళదో, నేను చేసినటువంటి ప్రార్థన కూడా తప్పకుండా దేవుడు నాకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. కాబట్టి నేను వేచి ఉండేటువంటి కాలంలో నేను ఉన్నాను, తప్పకుండా నా దేవుడు సహాయం చేస్తాడని చెప్పి ఎప్పుడైతే ధైర్యంతో మనం చెప్తామో అపవాది వంగిపోతాడు. ఎప్పుడైతే ధైర్యంతో చెప్తామో అపవాది తోక ముడుచుకొని వెళ్ళిపోతాడు. ఎప్పుడైతే ధైర్యంతో చెప్తామో అపవాది మన ఎదుట ఉండకుండా పారిపోయి వెళ్ళిపోతాడు. యోబును కూడా ఎన్నోసార్లు శోధించలేదా? ఎప్పటి వరకు శోధించాడో తెలుసా? తన ప్రాణాన్ని తీసేంత వరకు. ఇక చివరిలో వాడికే చికాకు వచ్చేసింది. ఎవరికి? అపవాదికే చికాకు వచ్చేసి, దేవా నా వల్ల కాదులే కానీ నేను ఎన్నో చేశాను కానీ ఇలాంటి మూర్ఖుడు నేను చూడాలి. ఏం మూర్ఖమో తెలుసా? యెహోవా వంటి జీవం కలిగినటువంటి వాడు ఎవరో లేదో, చచ్చిపోవడానికే నా సిద్ధమే. ఇంకేం చేస్తాను, నేను ప్రాణమే తీయాలని చెప్పి అనుకున్నాను. ఆయన ప్రాణం పోయినా పర్లేదు, నా దేవుడు ఉంటే చాలా అన్నాడు. ఇలాంటి వాడు నేనేం చేస్తానయ్యా, కాబోనే నువ్వే గెలిచేలే పో అని ఏం చేశాడు? వదిలిపెట్టేసిన తర్వాత దేవుడు అతను విడిచిపెట్టాడా? 2 రెట్లుగా ఆశీర్వదించాడు. మనం కూడా పరిస్థితులను ఎలా ఉన్నా కానీ ఎలా చెప్పాలో తెలుసా? ధైర్యంగా చెప్పాలి, విశ్వాసంతో చెప్పాలి. మన గురి ఎలా ఉండాలో తెలుసా? మనం ఏం చదువుకోకపోయినా కానీ నేను ఒక గొప్ప ఇంజనీర్ అవుతానని చెప్పాలి. అప్పుడు జనాలందరూ ఏమంటారు? నవ్వుకుంటారు అనమాట. వీడేంట్రా, వీడి కనీసం స్కూల్కి కూడా వెళ్ళలేదు, ఒక గొప్ప ఇంజనీర్ అవుతాడంట అని. టీ అమ్మేవాడు ప్రధానమంత్రి అయితే మనం అవ్వలేమా ఏంటి? టీ అమ్మనోడు ప్రధానమంత్రి అయితే మనం అవ్వలేమా ఇంజనీర్లుగా? దానికి చదువే కావాలా? ఆయన ఏ లా చదువుకొని వచ్చాడు ఇక్కడ ప్రధానమంత్రి? అమ్మ ఉండండి, వాక్యం చెప్తాను. కాదు, ఆయన ఏ లా చదువుకున్నాడు? ఆయనకి లా గురించి తెలుసా? ఎంతోమంది చదువుకున్న వాళ్ళు శాస్త్రాలను తెలుసుకున్నారు. ఏంటి? లా చదువుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు. లా చదువుకున్నటువంటి వాళ్ళందరూ ఈయన ఎదుట ఎలా ఉన్నారు? చేతులు కట్టుకొని ఉన్నారు. ఈయనైతే కాలు మీద కాలు వేసుకొని దేశం మీద ఊరెళ్తూ ఉన్నాడు. అవునా కాదా? అంటే ఈ లోకంలో ఇలాంటివే సాధ్యపరుస్తున్నప్పుడు దేవుడికి అసాధ్యం అంటే ఏమైనా ఉందా? మనకు గురి ఎప్పుడు మన చేత కాని వాటినే మనం ఎన్నుకోవాలి. అంటే దానికి నేను అర్హుడిని కాను అని అన్నా కానీ మనం ఎలా చెప్పాలో తెలుసా? నేను అర్హుడినే చేస్తాడు దేవుడు అని చెప్పి అనుకోవాలి. దావీదు అనుకున్నాడా నేను రాజును అవుతాను అని? దేవుడు చెప్పాడు కాబట్టి రాజుగా అక్కడ ఉన్నాడు. అసలు తండ్రి కూడా యాక్సెప్ట్ చేయలే. ఎవరు యాక్సెప్ట్ చేయలే? తండ్రే. అన్నలు కూడా యాక్సెప్ట్ చేయలే. వీడంటే వీడెంత ఉంటాడు? గొర్రెలు కాసుకునేవాడు, దూరంగా ఉండేవాడు. ఈడేంటి అని అన్నారు. కానీ దేవుని దృష్టిలో ఏమై ఉన్నది? ఈయన గొర్రెలు కాయటం కాదు, దేశాన్ని ఏలేవాడు ఈయనలో ఉన్నాడు అన్నాడు. దేవుని యొక్క ఎక్స్పెక్టేషను అది, దేవుని యొక్క ఇమాజినేషన్ అది. మనదంతా నేలబారినటువంటివి ఉంటాయి. అందుకనే దేవుడు అంటాడు, నీ యొక్క ధైర్యాన్ని విడిచిపెట్టద్దు, సమస్యలను చూసి నువ్వు విడిచిపెట్టద్దు. ఎందుకు అని అంటే నీవు చూసే దృష్టి వేరు, నా దృష్టి కోణం వేరు. నీవు ఆలోచించే ఆలోచన వేరు, నా ఆలోచన వేరు. తను ప్రేమించే వారందరికీ, ఆయన సంకల్పం చెప్పిన పిలువబడినటువంటి వారందరికీ సమస్తము మేలు కలుగునే జరుగుతున్నాయని అన్నాడు దేవుడు. మన ఎదుట కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి, దుఃఖకరమైనటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. అవి చూసి మనం ఏమనుకుంటాము అని అంటే, నా పని అయిపోయింది, నేను అయిపోయాను, నేను ఇక లెగలేను, నేను కోలుకోలేనటువంటి దెబ్బ తగిలింది, నేను నిలబడలేనటువంటి దెబ్బలు తగిలితేనే నాకు ఇంకా నా పని అయిపోయింది. అందుకే అంటారు కదా, అరే చిన్నవాడా చూసుకో, అరే పెద్దవాడా చూసుకో, నా రెక్క డక్క అంతా అయిపోయింది, నేను చేయాల్సిందంతా అయిపోయింది, ఇక నా వల్ల కాదు, ఇంకా మీరే కానివ్వండి అంటారా అందరూ. కారణం ఏంటి? వాళ్ళు వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని చూసుకున్నారు కాబట్టి.
కానీ ఎప్పుడైతే దేవుడి వైపు చూస్తారో ఒక వ్యక్తికి 49 దెబ్బలు తగిలినా కానీ 50వ దెబ్బకైనా లెగుస్తాడని చెప్పి విశ్వాసం ఉంటుంది. అది దేవుని యందు భయభక్తులు అనేటువంటి వాడు ఎలా ఉంటాడో తెలుసా? సింహం వలె ధైర్యంగా ఉంటాడు అంటాడు. ఎలా ఉంటాడు? సింహం వలె ధైర్యముగా ఉండి ఎలాంటి పరిస్థితి అయినప్పటికీ లెగుస్తాను అనేటువంటి విశ్వాసము ఉంటుంది. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నీ కార్యము నేను సఫలము చేస్తాను, నీ ధైర్యము నువ్వేం చేయకూడదు, విడిచిపెట్టకూడదు. మూడవదిగా దేవుడు చెప్తున్నటువంటి మాట కీర్తన గ్రంథం 21వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. కీర్తన గ్రంథం 21వ అధ్యాయము 2వ వచనం. అతని మనోభిష్టము నీవు సఫలము చేయుచున్నావు, అతని పెదవుల్లో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. హల్లెలూయా. అతని మనోభిష్టం అని అంటే తన యొక్క మనసులో ఉన్నదానిని దేవుడు సఫలం చేస్తాడంట. చిలక జోషి చెప్పేవాళ్ళు ఉంటారు. ఏమంటారు? అమ్మగారు వచ్చారు, అయ్యగారు వచ్చారు, రామ్మ చిలక, రామ్మ చిలక, 4 పేకలు పెట్టాను, తీయమ్మ తీయమ్మ అని ఒకటి తీసి చెప్తారన్నమాట. నువ్వు రాని అవుతావు, మా రాని అవుతావు అని. ఏమన్నా అయిద్దా? చిలక జోషి చెప్పేవాడు ఉంటే కనుక ఆయన రాజగృహంలో పెట్టి టికెట్ 1000 రూపాయలు పెట్టేవాడు. కానీ ఇప్పుడు ఎంత పెడుతున్నాడు? 10 రూపాయలు. ఎంత? చాలామంది అదే నమ్ముతున్నారు. వెళ్ళి ఏంటిది? సోదమ్మ సోద, రామ్మ రామ్మ, నీకోసమే ఉన్నానమ్మా, రామ్మ రామ్మ, కేజీ బియ్యం పెట్టమ్మా, ఓ శారీ పెట్టమ్మా, నీదంతా నేను చెప్తానమ్మా అంటారు. ఏం చెప్తావు నువ్వు? ఆధార్ కార్డు చెప్తే నేను కూడా చెప్తా. ఎంతమంది పిల్లలు, ఎప్పుడు పెళ్ళయింది చెప్తావు చెప్ప. మనం కూడా వాళ్ళు ఏదో 4-5 మొక్కలు పెట్టుకొని దాన్ని చెప్తూ ఉంటారు. మన మనసులో ఉన్నది ఎవ్వరు చెప్పరు. అందుకే అంటారు, ఒక సామెత ఉందిలే లోకానుసారంగా, ఇంటి దొంగనే ఎవడు పట్టుకోలేడు అంట. ఇంటి దొంగనే ఎవడు పట్టుకోలేడు. అవునా? మరి మన హృదయంలో ఉన్నది దానిని ఎవరు తీర్చలేరు అనుకుంటారు. ఏంటి? నేను ఒకటి బలంగా అనుకున్నానండి అది చేయాలని అని. చెప్పు, నేను చేస్తానంటారు. చెప్పిన తర్వాత అంటారు, ఏం చేస్తాం, నీకు ఏమొచ్చింది, ఏముంటాయి, జరిగేది చెప్పాలి కానీ జరగని చెప్తా ఉంటే ఏం జరిగితే ఏం జరుగుతుంది నీకు? యోసేపు అన్నాడు, సూర్య చంద్రుడు నక్షత్రాలు అన్నీ నాకు మొక్కుతున్నాయి అన్నాడు. అరే మైండ్ పోయిందా నీకు? ఏం చెప్తున్నావు నువ్వు? అసలు సూర్యుడు ఏంటి, చంద్రుడు ఏంటి, నక్షత్రాలు ఏంటి అంటే అవి అసలు ఆకాశంలో గణతకు రా. నువ్వెక్కడ ఆఫ్టర్ ఆల్ గడివి? నువ్వు ఎంత అనుకుంటున్నావు? నువ్వు ఎవరితో పోల్చుకుంటున్నావు? సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు అంట. ఎవడైనా వేరైతోనో సోమైతోనో లేకపోతే రాంబాబుతోనో పోల్చుకోవాల్సిన వాడు కాస్త ఎవరితో పోల్చుకుంటున్నాడు? ఈయన ఆకాశంతో, నక్షత్రాలతో. అంతకు మించినటువంటిది ఏది లేదు కదా, ఉన్నతంగా ఉంది. కానీ దేవుడు ఖచ్చితంగా దాన్ని నెరవేర్చాడు. ప్రార్థన మానక చేసినటువంటి వాళ్ళకి దేవుడు తప్పకుండా చేస్తాడు. అది నిజంగా పొతీఫర్ ఇంట్లో ఉన్న ప్రార్థన చేశాడు, జైల్లో ఉన్న ప్రార్థన చేశాడు. ఒకటే ప్రార్థన ఏంటో తెలుసా? దేవా, నీవు చెప్పినటువంటి మాటకు, నీవు చూపించినటువంటి దర్శనానికి ఎక్కడా పొందిక లేదు. నేను ఎక్కడ ఉన్నా? ఇప్పుడు జైల్లో ఉన్నా. ఎన్ని సంవత్సరాలు ఉంటానో ఏముంటానో నాకు తెలియదు కానయ్యా, నా ప్రార్థన నీవు ఆలకించు అని చెప్పి ప్రార్థన చేశాడు. కాబట్టి దేవుడు అతను హెచ్చింపజేశాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మన మనోభిష్ట సఫలము కావాలి అని అంటే మనము పట్టు విడవక ప్రార్థన చేయాలి. ఏంటో తెలుసా? పట్టు విడవక మనం ప్రార్థన చేయాలి. చాలామంది ఏంటి అని అంటే వివాహము కాకుండా ఉన్నప్పుడు ఎంతో భక్తిగా జీవించి వివాహము చేసుకున్న తర్వాత భక్తిహీనులుగా అయిపోయినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఒక సోదరు చెప్తున్నటువంటి మాట, వివాహం కాకముందు దేవుడు మా కుటుంబంలో ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. చనిపోయినటువంటి మా తాతగారిని దేవుడు లేపాడు. దాని ద్వారా మేమందరం దేవుడిని మేము నమ్ముకున్నామండి. దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేశాడో తెలుసా? మా దగ్గర ఏమీ లేనటువంటి స్థితి నుండి దేవుడు ఉన్నతమైనటువంటి స్థానంలో దేవుడు నిలబెట్టాడు. చక్కగా కారులు, చక్కగా బంగ్లాల్లో ఉండేటట్టుగా దేవుడు సహాయం చేశాడు. కానీ వివాహం అయిన తర్వాత నా భర్త ఒక విగ్రహారాధకుడు అయినప్పుడు నేను మందిరాన్ని విడిచిపెట్టాను. ఏమైంది?
మందిరాన్ని నేను విడిచిపెట్టేశాను, ప్రార్థన చేయటం నేను విడిచిపెట్టేశాను. దేవుడు ఏం చేశాడో తెలుసా? ఉన్నయన్నీ అమ్ముకునేటట్టుగా చేసేసాడు. ఏమని? ఉన్నయన్నీ అమ్మేసుకున్నానండి. ఇప్పుడు నా భర్త చాలా తక్కువ జీతం, ఎంత జీతానికి వెళ్తున్నాడో తెలుసా? అంతకుముందు 50-60 వేలు సంపాదించినటువంటి వాడు నేటి దినాన 10,000 అంట 10,000కి వెళ్ళిపోయాడు. కారణం ఏంటి అని అంటే ప్రార్థన చేయటం మానేయటం వలన దేవునికి ఉన్న ప్రణాళికను ఆమె ఏం చేసింది? కాలదన్నింది. చాలామంది ఏం చేస్తారో తెలుసా? ఒక కార్యం జరిగిపోయిన తర్వాత ప్రార్థించడం మానేస్తారు. గర్వం వచ్చేస్తుంది. ఇంకేమొచ్చేస్తుందో తెలుసా? నిర్లక్ష్యం వచ్చేస్తుంది, సోమరితనం వచ్చేస్తుంది, నిద్రపోతనం వచ్చేస్తుంది, లెక్కలేనితనంగా అయిపోతుంది దేవుడు అంటే. అందుకని దేవుడు కూడా ఏం చేస్తాడో తెలుసా? అక్కడికి ఎక్కినటువంటి వాళ్ళు సైతం దామని కింద పడేస్తాడు. అప్పుడు ఆ దేవుడు చెప్పినటువంటి మాట ఏంటి అని అంటే, నీవు గనక మరలా నేను పాపిని, నేను తప్పు చేశాను, పశ్చాత్తాపంతో నీ దగ్గరికి నేను వస్తున్నా, నన్ను ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకోదేవా, నేను ఇన్ని సంవత్సరాలు నా భర్తను ఆధారం చేసుకొని ఇక్కడికి వచ్చాను, కానీ ఇక్కడ మరణించిన తర్వాత నిత్య జీవాన్ని కోల్పోతున్నానటువంటి ఆలోచన నాకు రాలేదు, ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకోదేవా అని చెప్పి ఎప్పుడైతే ఆమె మరలా పడిపోయినటువంటి బలిపీఠమును కట్టుకొని మరలా పశ్చాత్తాపంతో దేవుని సన్నిధికి రాగా దేవుడు ఏం చేశాడో తెలుసా? మరలా ఒక మంచి బిజినెస్ పెట్టుకొని మరలా ఉన్నతమైనటువంటి స్థానంలోకి వెళ్ళేటట్టుగా దేవుడు సహాయం చేశాడు. అక్కడ దేవుడు పెట్టారా? మన మనోబెస్ట్ సఫలము కావాలి అంటే మనము నిరంతరము ప్రార్థన చేయాలి. ఎప్పటి వరకు తెలుసా? మన కార్యము సఫలమయ్యేంత వరకు, మనం సక్సెస్ఫుల్గా మన జీవితాన్ని లీడ్ చేసేంత వరకు మనము ఎడతెగక విశ్వాసముతో ఆసక్తితో ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినటువంటి వాడు పడిపోయినట్టుగానే లేదు, ప్రార్థన చేసినటువంటి వాడు నష్టపోయినట్టుగా లేదు, ప్రార్థన చేసినటువంటి వాడు దుఃఖపడినటువంటి సందర్భం లేదు, ప్రార్థన చేసినటువంటి వాడు దేవుని ఎదుట నిష్ఫలుడుగా ఉన్నట్టు లేదు. చూడండి, బైబిల్ గ్రంథంలోనే కానీ నేటి దినాన్ని కానీ ప్రార్థన చేసినటువంటి వాళ్ళందరూ తృప్తికరంగా ఉన్నారా లేదా? ఆశీర్వాదకరంగా ఉన్నారా లేదా? దీవెనకరంగా ఉన్నారా లేదా? అనేక మందికి ఒక మాదిరికరంగా ఉన్నారా లేదా? ప్రార్థన చేయవాడు ఎలా ఉంటాడో తెలుసా? అనేక మందికి ఒక మాదిరికరంగా దేవుడు చేస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటి అని అంటే, నీవు ఏం చేయాలి? నీ యొక్క భారమును ఆయన మీద వేయాలి, ఆయన మీద ఆనుకొని ఉండాలి. రెండవది, పట్టువిడుగా ప్రార్థన చేసే రీతిగా నీవు ఉండాలి. మూడవదిగా, ధైర్యము విడిచిపెట్టినటువంటి వాడిగా నీవు ఉండాలి. ఎప్పుడైతే ఈ మూడు కలిగి మనం ఉంటామో దేవుడు మనకి అన్ని వేళలా సహాయము చేస్తాడు, మన కార్యమును దేవుడు సఫలతను చేస్తాడు. వీటితో పాటు మనం ఇంకా చేయాల్సినటువంటి ఏంటి అని అంటే, ఆయన జ్ఞానమును పొందుకోవాలి. ఏం పొందుకోవాలి? జ్ఞానం. జ్ఞానం అని అంటే బైబిల్ చదివితే వచ్చేద్దంటే జ్ఞానం కాదు. ఈ జ్ఞానము మన మైండ్కి వెళ్తుంది. జ్ఞానం 2 రకాల క్రైస్తవులు ఉంటారంట. హెడ్ క్రైస్తవులు, హెడ్ క్రిస్టియన్స్, హార్ట్ క్రిస్టియన్స్. అంటే కొంతమంది బైబిల్ అనగానే నిరంతరం చదివేవారుగానే ఉంటారు. బైబిల్ గురించి అడిగితే వాళ్ళు టకటక 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 చెప్పేటువంటి వాళ్ళుగా ఉంటారు. కానీ వాళ్ళందరూ ఎవరో తెలుసా? హెడ్ క్రైస్తవులు వాళ్ళంతా. అంటే ఈ జ్ఞానం ఎక్కడుంది? ఎక్కడుంది? బైబిల్ జ్ఞానం ఎక్కడుంది? ఎక్కడ ఉంది? హార్ట్ క్రిస్టియన్స్ అంటే వాళ్ళకి బైబిల్కి సంబంధించినటువంటి పూర్తి అవగాహన లేకపోయినా కానీ వాళ్ళు విన్నటువంటి వాక్యాన్ని అనుసరించి జీవించేవారిగా ఉంటారు. మనం హార్ట్ క్రిస్టియన్స్గా ఉండాలి, కానీ హెడ్ క్రైస్తవులుగా ఉండకూడదు. కొంతమంది చూడండి, చదువుకోలేనటువంటి పామరులు కూడా దైవజనుడు వాక్యం చెప్తా ఉంటే టకటగా చెప్పేస్తూ ఉంటారు. అలా నోరు ఇప్పితే కనుక ఆ వీధులు ఎవడు ఉండడం అన్నమాట. ఏంటి అంత వస్తుంది సాంస్క్రిట్ నోట్ అంట, టటటటటట ఏమవుతుంది? బూతుల వర్షం వచ్చేద్దనమాట. ఎప్పుడు టీవీ నుండా సినిమాలు మోగుతూనే ఉంటాయి, టీవీలు వాగుతూనే ఉంటాయి. అలా ఎవరు? హెడ్ క్రిస్టియన్స్. హార్ట్ క్రిస్టియన్స్ ఏం చేస్తారో తెలుసా? ఇదిగో నా దేవుడు నాకు జీవితాన్ని ఇచ్చాడు కాబట్టి నా సమయాన్ని నేను పాడు చేసుకోకూడదు, నా కళ్ళని నేను పాడు చేసుకోకూడదు, నా చెవులు నేను పాడు చేసుకోకూడదు, నాకు ఇచ్చిన జీవితాన్ని నేను పాడు చేసుకోకూడదు, నాకు ఇచ్చిన జీవితం చాలా స్వల్పమైనది కాబట్టి ఆయనకు నేను అర్పించుకోవాలి. ఈ జీవితం ఎవరిది? ఆయనదే. ఆయన ఏమన్నాడు తెలుసా? నీ జీవితం నీదని చెప్పి అనుకుంటున్నావు, నీ దేహాన్ని నేను విలువ పెట్టి నేను కొన్నా,
ఎవడైతే నీ దేహాన్ని పాడు చేస్తాడో నేను వాడిని పాడు చేస్తాను దేవుడు. అవునన్నా అన్నాడా కాదు? మరి ఈ దేహం కొరకు ఆయన అంత ప్రాణం అర్పించినప్పుడు మనం కూడా చాలా జాగ్రత్తగా మన జీవితాన్ని మనం కాపాడుకోవాలి. ఏసావులాగా ఊరికి అమ్మివేసే వాళ్ళుగా మనం ఉండకూడదు. చాలామంది అమ్మివేసేవారుగా ఉంటారు. అలా కాదు. దేవుని యొక్క జ్ఞానం ఏంటో తెలుసా? చెడుతనాన్ని అసహించుకొని జీవించటమే నిజమైన జ్ఞానం అంటే. ఆ జ్ఞానం ఉన్నటువంటి వాడు ఎక్కడ ఉన్నా సఫలంగా జీవిస్తాడు. అందుకనే ఇస్సాకు ఏం చేశాడు తెలుసా? విత్తనం విత్తితే 100 ఫలం ఎందుకు వచ్చింది అని అంటే తను నిజమైన జ్ఞానపూరితంగా జీవించాడు. అంటే చెడుతనాన్ని అసహించుకొని జీవించాడు కాబట్టి 100 రెట్ల ఫలితం వచ్చింది. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు మన సఫలులు అవ్వటానికే దేవుడు ఎన్నుకున్నాడు. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటో తెలుసా? మనము నిరంతరము సఫలులుగా ఉండాలనే, మన జీవితంలో ఏ పని చేసినా సక్సెస్ఫుల్గా ఉండాలని చెప్పే దేవుడు ఎన్నుకున్నాడు. కానీ బాధపరచటానికి, దుఃఖపరచటానికి, నిందల పాలవటానికి, అవమాన పాలవటానికి, లేకపోతే నలుగురు మనల్ని చూసి ఛీ అని చెప్పి దూషించటానికి దేవుడు మనల్ని ఎన్నుకోలేదు. కానీ మనల్ని చూస్తే అబ్బా యేసయ్యను నమ్ముకున్న వాళ్ళు గొప్పవాళ్ళరా, ఇది వీళ్ళ వల్ల జరుగుతుంది కాదు, వీళ్ళ వెనకాల ఒక గొప్ప శక్తి ఉంది. ఏంటి అని అంటే అది దైవికమైనటువంటి శక్తి. ఆ శక్తి ఉంది కాబట్టి వీళ్ళు ఇంత ధైర్యంగా ఉన్నారు, వీళ్ళు అన్ని గొప్ప కార్యాలు జరిగారు. చివరి ఒక మాట చెప్పిన ముగిస్తా. ఇజ్రాయేల్ ప్రజలను చూసి ఐగుప్తులు భయపడటానికి కానీ, లేకపోతే ఎరుకో పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళు భయపడటానికే కానీ, లేకపోతే చుట్టుప్రక్కల ఉన్నటువంటి దేశాలన్నీ భయపడటానికి గల కారణం ఏంటి అని అంటే అసలు మానవులు చేయలేనటువంటి కార్యాలన్నీ వాళ్ళు చేశారు. అసలు మనుషుల ద్వారా సాధ్యం కాని కార్యాలన్నీ వాళ్ళు చేశారు. ఎవరి ద్వారా జరిగినాయి ఇవన్నీ? దేవుడే. అంటే మనుషుల ద్వారా దేవుని ఘనత పొందుకుంటాడు. మన ద్వారా దేవుడు ఘనత పొందుకోవటానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. కాబట్టి మనము ఫలించటం వలన తండ్రికి మహిమ అంట. ఏంటి? అందుకనే యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఉంటుంది, మీరు ఫలించటం వలన తండ్రి మహిమపరచబడతాడు. అంటే మనం అభివృద్ధి పడటం వలన తండ్రికి మంచి పేరు తెచ్చినటువంటి వారి వల్లే మనం ఉంటాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ మాటలు మన హృదయంలో పదిలము చేసుకొని ఈ వాక్యానుసారంగా జీవిస్తే కనుక మన జీవితము ఎప్పుడు సక్సెస్ఫుల్గానే ఉంటుంది. యోసేపు మరణించేంత వరకు అదే సక్సెస్ఫుల్ లైఫ్ని జీవించాడు. దావీదు కూడా అటువంటి సక్సెస్ఫుల్ లైఫ్ని జీవించాడు. ఇస్సాకు కూడా అటువంటి సక్సెస్ఫుల్ లైఫ్ని జీవించాడు. నేటి దినాన దేవుడు మనందరితో చెప్తున్నటువంటి మాట, నీవు నా జ్ఞానంలో పొందుకుంటే గనక నీవు కూడా ఇలాంటి సక్సెస్ఫుల్ లైఫ్ని జీవిస్తావు. అటువంటి కృపాదన్నత దేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక.